Good morning. Welcome to your favorite real estate market trend show, Swechha Destinations Real Estate Guru. Principal sponsor tsnews.tv. మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ రియల్ ఎస్టేట్ గురు మరెన్నో కొత్త విశేషాలతో మళ్ళీ మీ ముందుకొచ్చేసింది. మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా కొనుగోలుదారులకు ఆపన్న హస్తాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం రెరాలో ప్రాజెక్టుల నమోదుకు నవంబర్ 30 దాకా గడువునిచ్చింది. 2017 జనవరి 1 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన లేఅవుట్లు, అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులను రెరాలో నమోదు చేయాలని వెల్లడించింది. రెరాలో నమోదు కాని ప్రాజెక్టులపై నిబంధనల ప్రకారం జరిమానా విధించడానికి రెరా అధికారులు సిద్ధమవుతున్నారు. మరి దీనిపై రియల్ ఎస్టేట్ గురు అందజేస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేద్దామా? రెరా చట్టం గురించి పలు ముఖ్యమైన విషయాల్ని రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు రెరా మెంబర్ సెక్రటరీ కొమ్ము విద్యాధర్ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో ఒక లుక్ వేద్దామా? బిల్డర్లకు మరియు ప్రమోటర్లకు తెలియజేయనిది ఏమనగా, మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు నవంబర్ 30 తారీఖు లోపల వారి ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాలు మీరు చేసుకోవాలని చెప్పి మేము ఇప్పటివరకు పేపర్ ప్రకటనలు జారీ చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే మేము ఇప్పటివరకు కండక్ట్ చేసామో అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నావో అవి ఏమేమి అవసరం ఉన్నావో వాటి గురించి కూడా మీకు తెలియడం జరిగింది. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆఫీస్ని కూడా సంప్రదించవాలని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది. ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇంకా చాలామంది తమ ప్రాజెక్టులను రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో అటువంటి వాటిని గుర్తించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము కొన్ని ప్రాజెక్టులను గుర్తించాము. ఆ గుర్తించినటువంటి ఆ ప్రాజెక్టులకు కూడా పెనాల్టీ షోకాజ్ నోటీసులు పంపించడం జరిగింది. 15 రోజుల టైం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ వాళ్ళు 15 రోజుల లోపు ఎటువంటి సంజాయిషి కనుక ఇవ్వకపోయింటే వాళ్ళపై సెక్షన్ 59 ప్రకారము ప్రాజెక్ట్ కాస్ట్లో, అంటే ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్లో 10% పెనాల్టీగా వేయవలసిన అవసరం ఉంటుంది. వారికి తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బిల్డర్లకు, ప్రమోటర్లకు నేను తెలియజేయడం ఏంటంటే, వారి ప్రాజెక్టులను అతి త్వరగా, ఇప్పుడు ఈ సమయం నవంబర్ 30 తారీఖు లోపు వారి ప్రాజెక్టులను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఫస్ట్ నుంచి ఇంకా పెనాల్టీ ప్రొవిజన్స్ని మేము ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఆ పెనాల్టీ భారం చాలా ఉంటుంది. ఎస్టిమేటెడ్ కాస్ట్లో 10% ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడం కొరకు తర్వాత ఈ నవంబర్ 30th లోపు టైం ఇవ్వబడింది కాబట్టి అని సద్వినియోగం చేసుకోవాలని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ, జనవరి 2017 తర్వాత ఏవైతే అప్రూవల్ తీసుకున్నారో అంటే తమ బిల్డర్స్ కానీ ప్రమోటర్స్ కానీ వారి యొక్క ప్రాజెక్టులకు అనుమతులు ఏదైతే తీసుకున్నారో డిటిసిపి నుంచి కానీ, హెచ్ఎండిఏ నుంచి కానీ, మున్సిపల్ జిహెచ్ఎంసి నుంచి కానీ పర్మిషన్స్ తీసుకున్న వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. సో అది 500 స్క్వేర్ మీటర్ల ప్లాట్ ఎబో ఉన్నటువంటి నిర్మాణాలు, తర్వాత అదేవిధంగా 8 యూనిట్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని మీరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీకు ఓరియంటేషన్ కావాల్సినట్టయితే మీరు ఆఫీస్కి కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించినట్టయితే అది ఎలా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలో ఆ వివరాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రాజెక్టు నమోదుకి కావాల్సినటువంటి ముఖ్యంగా మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, పాన్ కార్డ్, అది అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఇండివిజువల్ కావచ్చు, లేదా ఒక కంపెనీ ద్వారా పర్మిషన్ తీసుకున్నటువంటి కంపెనీ అయినా కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి పాన్ కార్డ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సినప్పుడు దానికి మీరు అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అటెస్టేషన్ చేయకుండా అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ షార్ట్ ఫాల్స్ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది, అటెస్టెడ్ కాపీ అప్లోడ్ చేయమని. అదేవిధంగా పర్మిషన్
కాపీస్లలో బిల్డింగ్ ప్లాన్లో సెప్టిక్ ట్యాంకింగ్ అంటే ఎస్టీపీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సరిగా పొందుపరచడం లేదు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలను కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్ కానీ యాన్యువల్ రిపోర్ట్ కానీ లాస్ట్ 3 ప్రొసీడింగ్ ఇయర్స్ సంబంధించింది చాలామంది అప్లోడ్ చేయడం లేదు. అది కూడా అప్లోడ్ చేయమని చెప్పి షార్ట్ ఫాల్స్ మేము ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ కాస్ట్కు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా సర్టిఫైడ్ చేసిన కాపీని, తర్వాత అదే ఇంజనీర్ ద్వారా సర్టిఫైడ్ చేసినటువంటి కాపీని, ఆర్కిటెక్ట్ సర్టిఫై చేసినటువంటి కాపీలను కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఓనర్షిప్కి సంబంధించి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అడ్వకేట్ ద్వారా మీరు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డాక్యుమెంటులో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇది లిటిగేషన్ ఫ్రీ సైట్ అని ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆయన లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ స్టడీ చేసి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతనితో అడ్వకేట్తో అథెంటికేటెడ్ డాక్యుమెంట్ మాకు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇంకా ఏమైనా రిలేటెడ్ ప్లాన్స్, నాట్ ఓన్లీ ప్రొసీడింగ్స్, ఇప్పుడు హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ ప్రొసీడింగ్స్ ఇస్తుంది, అది గ్రామ పంచాయతీ ద్వారా ఆ ప్రొసీడింగ్ రిలీజ్ చేయబడుతుంటుంది. సో కాబట్టి ఆ ప్రొసీడింగ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టేది ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు 30 రోజుల సమయం, యాక్ట్ ప్రకారం 30 రోజుల సమయం ఇవ్వబడింది. సో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నట్టేదంటే 1 weekలో ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. కేవలం పశ్చిమ హైదరాబాదే కాకుండా ఇతర ప్రాంతాలను డెవలప్ చేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నార్త్ హైదరాబాద్ వైపు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఎడ్యుకేషనల్ హబ్, లాజిస్టిక్స్ హబ్ గా స్థిరపడిన ఈ ప్రాంతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఐటీ హబ్ గా అవతరించనున్నది. ఈ అంశాన్ని గుర్తించిన స్వేచ్ఛ డెస్టినేషన్స్ ప్రత్యేకంగా స్వేచ్ఛ డైనాసిటీ అనే బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వెరీ స్పెషల్ స్టోరీ చూసేద్దామా? ఉన్నతమైన లక్ష్యాలు గలవారు అత్యుత్తమ ప్రాజెక్టులో నివసించడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రతి క్షణం ఆనందమయం చేసుకోవాలని అనుకుంటారు. అలా ప్రాజెక్టులోకి ప్రవేశించగానే ఆహ్లాదకరమైన పరిసరాలుండాలని ఆకాంక్షిస్తారు. ఇలాంటి వారందరికీ పక్కాగా నచ్చేలా స్వేచ్ఛ డెస్టినేషన్స్ కొంపల్లిలో స్వేచ్ఛ డైనాసిటీ అనే బ్యూటిఫుల్ ప్రాజెక్టును ప్రారంభించారు. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో నివసించాలన్న మీ కలను సాకారం చేసేలా మీ జీవిత విధానాన్ని మరింత మెరుగుపరిచే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టును సంస్థ ఇలా ప్రకటించిందో లేదో అధిక శాతం ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. జీవితంలో మీ కలల్ని సాకారం చేసుకునే క్రమంలో మీకన్ని విధాల తోడు నీడగా నిలుస్తుంది ఈ నిర్మాణం. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే చదరపడుక్కి 1154 నుంచి 1780 చదరపడుగుల్లో లభిస్తాయి. ఒక బ్లాకులో 2-3 ఫ్లాట్లను కలుపుకుంటే 69 యూనిట్లను నిర్మిస్తారు. 2020 మార్చి నాటికి స్వేచ్ఛాస్ డైనాసిటీని కొనుగోలుదారులకు అందజేస్తామని సంస్థ చెబుతోంది. స్వేచ్ఛ డెస్టినేషన్స్ ఎక్కడ ప్రాజెక్టును ప్రారంభించినా అభివృద్ధికి అతి చేరువగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఉదాహరణకు ప్రస్తుతం కొంపల్లిలో ఆరంభమైన ప్రాజెక్టును చూస్తే ఈ ప్రాజెక్టుకు స్కూళ్లు, కాలేజీలు వంటివి చేరువలో ఉన్నాయి. ఇక్కడ్నుంచి బస్ స్టాప్ కేవలం 0.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ్నుంచి గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ 0.4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గీతాంజలి గ్లోబల్ స్కూల్ 0.5 కిలోమీటర్లు, నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 2.5 కిలోమీటర్లు, దోలారిధని 3.5 కిలోమీటర్లు, ఆక్సిజన్ పార్క్ 4 కిలోమీటర్లు, కొంపల్లి సినీ ప్లానెట్ 5 కిలోమీటర్లు, టైమ్ స్కూల్, డిమార్ట్ 5.5 కిలోమీటర్లు, మెట్రో, టెక్ మహేంద్ర, డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి 7.5 కిలోమీటర్లు, యశోద ఆసుపత్రి, లయోలా డిగ్రీ పీజీ కాలేజ్,
అలంకృత రిసార్ట్స్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వంటివి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. హోమ్ బయర్స్ కు బెస్ట్ క్వాలిటేటివ్ హోమ్స్ ని అందించాలన్నదే స్వేచ్ఛ డెస్టినేషన్స్ ప్రధాన లక్ష్యం. కోంపల్లిలో ప్రారంభించిన స్వేచ్ఛాస్ డైనాసిటీలో మోడర్న్ ఫెసిలిటీస్ కు పెద్దపీట వేసింది. ఇందులో నివసించే వారికి సమస్త సౌకర్యాల్ని ఈ ప్రాజెక్టులోనే అందజేస్తుంది. ఈ కారణంగానే ఇందులో ఫ్లాట్లను కొనడానికి అధిక శాతం మంది ముందుకొస్తున్నారు. స్వేచ్ఛాస్ డైనాసిటీలో ఆధునిక సదుపాయాలకు కొదవే లేదు. ఆధునికతకు మారుపేరుగా నిలిచేలా క్లబ్ హౌస్ ని సంస్థ డెవలప్ చేస్తోంది. ఫుల్లీ ఎక్విప్డ్ యూనిసెక్స్ జిమ్, కిడ్స్ పూల్, యాంఫీ థియేటర్, జాగింగ్ ట్రాక్, సెంట్రలైజ్డ్ గ్యాస్ సిస్టమ్, గార్డెన్స్, లాన్స్ వంటివన్నీ డెవలప్ చేస్తున్నారు. ఇవే కాకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ సాఫ్ట్నర్, ప్రతి ఫ్లాట్లో ఇన్వర్టర్ ప్రొవిజన్, ఎస్టీపీ జనరేటర్, ఇంటర్కామ్ వంటివి అందజేస్తున్నారు. సెల్లార్లో ఉన్న కార్ పార్కింగ్ జోన్లలో పవర్ సాకెట్స్ పొందుపరుస్తున్నారు. అవుట్డోర్ జిమ్, సెంట్రల్ కోర్ట్, యార్డు వంటివి డెవలప్ చేస్తారు. ప్రాజెక్టు లొకేషన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ ఫెసిలిటీస్, ఇలా ఏ అంశం చూసినా స్వేచ్ఛ డైనాసిటీని మించిన ప్రాజెక్టు కొంపల్లి చుట్టుపక్కల ఎక్కడా లేదు. కాబట్టి డోంట్ మిస్ ద గ్రేట్ ఛాన్స్. ఐజీబీసీ నిర్వహించిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సూపర్ సక్సెస్ అయిందని అంటున్నారు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు. మరి ఈ అంతర్జాతీయ సదస్సు వల్ల అటు నిర్మాణ రంగానికి, ఇటు ఇళ్ల కొనుగోలుదారులకు కలిగే ప్రయోజనాల గురించి ఆయన ఏం చెబుతున్నారో చూసేద్దామా. గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2018 మనము అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు మన హెచ్ఏసిసి హైదరాబాద్లో ఇది జరుపుకోవడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే గ్రీన్ బిల్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఇది 16th ఎపిసోడు. దీనికి చీఫ్ గెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ అండ్ అర్బన్ మినిస్టర్ గారు హర్దీప్ సింగ్ పూరి గారు రావడం జరిగింది. వారు కూడా దీన్ని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఐజీబీసీ తీసుకొచ్చిన మూమెంట్, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6.33 బిలియన్ స్క్వేర్ ఫుట్ గ్రీన్ ఫుట్ ప్రింట్ మన దగ్గర ఐజీబీసీ దగ్గర రీసెర్చ్ చేయబడింది. మనకు ఆల్మోస్ట్ 22 రేటింగ్స్ గతంలో మనకు ఉన్నవి. ఇప్పుడు మళ్ళీ 3 రేటింగ్స్ ఈ కాంగ్రెస్లో మనము రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 6.33 బిలియన్ స్క్వేర్ ఫుట్ మనం 2022 వరకు 10 బిలియన్ స్క్వేర్ ఫుట్గా తీసుకెళ్లాలని ఒక ఎజెండా పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 400 ప్రోడక్ట్స్ ఇక్కడ మనకు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని టెక్నాలజీ సర్వీసెస్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు 8,800 విజిటర్స్, అంటే మోస్ట్లీ ది ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ లైక్ డెవలపర్సు, తర్వాత కన్సల్టెంట్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ కూడా రావడం జరిగింది. అట్లా ఆల్మోస్ట్ ఒక 2,850 డెలిగేట్స్ సెషన్స్కు రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 39 సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. 125 మంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలామంది కూడా నాలెడ్జ్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ, మన ఇండియాలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన లోకల్గా ఉన్న నేషనల్ అసోసియేషన్స్, లోకల్ అసోసియేషన్స్ కూడా ఒక 25 అసోసియేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో సపోర్ట్ చేయడమే కాకుండా డిఫరెంట్ సెషన్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. అట్లే కన్క్లూడింగ్ సెషన్ రోజు మన రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ గారు శైలేందర్ కుమార్ జోషి గారు కూడా రావడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ రావడం జరిగింది. అట్లే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా దానకిషోర్ గారు కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా దీన్ని చాలా గొప్పగా చేశారు. తర్వాత ఒక 150 పైన మనము ప్రాజెక్ట్స్కు, ఇది బిల్డింగ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, స్కూల్స్, హాస్పిటల్స్, ప్రోడక్ట్స్, గ్రీన్ ప్రో అనే ప్రోడక్ట్స్, అంటే గ్రీన్ ప్రోడక్ట్స్ మనం సర్టిఫై చేస్తాం గ్రీన్ ప్రో అని. అట్లనే ఇండస్ట్రీస్ కూడా ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించి ఈ పొల్యూషన్ లెవెల్స్ కంట్రోల్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం గ్రీన్ కో అని కూడా కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా సర్టిఫికేషన్ ఇస్తాము. అట్లా మోర్ దెన్ 150 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది.
గ్రీన్ యువర్ స్కూల్ అని కూడా మనము నేషనల్ లెవెల్లో మనము స్కూల్స్ మధ్యలో కాంపిటీషన్ పెడుతున్నాం. పిల్లల మధ్యలో ఒక 400 ఆర్డ్ స్కూల్స్ ఈ కాంపిటీషన్లో పాల్గొన్నాయి. ఒక 8 కాలేజ్ స్కూల్స్కు మనము ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఇండియన్ గ్రీన్ లీగ్ ఒక క్విజ్ కాంపిటీషన్ IGL అనే ఒక కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసి వేరియస్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ పెట్టి దీన్ని నేషనల్ లెవెల్ కూడా తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున పుంజుకుంటుంది. అట్లనే ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా బెస్ట్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అట్లనే క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ కావడానికి హై అండ్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. 3 రోజులు ఈ యొక్క ఆర్కిటెక్ట్స్ కానీ ఇంజనీర్స్ కానీ అక్రాస్ ద కంట్రీ ఒక 150 స్టూడెంట్ చాప్టర్స్ ఉన్నాయి. ఈ స్టూడెంట్ చాప్టర్స్ కూడా చాలామంది ఇందులో పాల్గొనడం జరిగింది. రాబో కాలంలో కూడా మేము IGBC తరఫున కూడా ఓన్లీ గ్రీన్ బిల్డింగ్స్ సర్టిఫికేట్ చేసుకున్న వాళ్ళ ప్రాపర్టీ షో వాళ్ళని ప్రమోట్ చేయడానికి ప్రాపర్టీ షో చేయడానికి కూడా మేము ఒక ప్లాన్తో ఉన్నాము. డెఫినెట్గా ఏ విధంగా అయితే మనం గతంలో మనం వచ్చినప్పుడు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్ కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ విధంగా మనము పబ్లిక్ దగ్గరికి చేరామో ఒక హౌస్ హోల్డ్ నేమ్ చేశామో అదేవిధంగా గ్రీన్ బిల్డింగ్స్ కూడా మీడియా సహకారంతో గవర్నమెంట్ సహకారంతో అందరి కన్సల్టెంట్ సహకారంతో రాబో కాలంలో మనం కట్టే ప్రతి బిల్డింగ్ కూడా గ్రీన్ రేటింగ్ బిల్డింగ్ ఉన్న బిల్డింగ్ అవుతుంది. థ్యాంక్ యూ. స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని పేరు చెప్పగానే ముందుగానే గుర్తొచ్చేది లైన్ సాయి వెంకట్ గారే. కేవలం మధ్యతరగతి బయ్యర్ల గురించి తపన పడే ఆయన అందుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు నిర్ణయాల్ని తీసుకుంటూ ఉంటారు. వారికి ఎలాంటి గృహాలైతే ఉత్తమం అనే విషయాన్ని ముందే అంచనా వేస్తారు. అందుకే శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని షాద్ నగర్ లో సుగంధ వ్యాలీ అనే ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరూ కొనుక్కోవడానికి వీలుండేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరి సుగంధ వ్యాలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందామా? మార్కెట్ డిమాండ్ను గుర్తించి ఇళ్ల కొనుగోలుదారులకు ఏం కావాలో అర్థం చేసుకుని అందుకు తగ్గ నిర్మాణాల్ని డిజైన్ చేస్తేనే అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. అలాంటి ప్రాజెక్టులు కోర్ సిటీలో ఉండక్కర్లేదు, అభివృద్ధికి దగ్గరుంటే చాలని ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కాగా ఆకళింపు చేసుకున్న స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అధినేత లయన్ సాయి వెంకట్ షాద్నగర్ చేరువలో సుగంధ వ్యాలీ అనే గేటెడ్ కమ్యూనిటీ విల్లా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కేవలం 29 లక్షల్లోనే 147 గజాల్లో 1250 చదరపడుగుల విస్తీర్ణంలో ఇండిపెండెంట్ విల్లాను అందజేయాలనే నిర్ణయానికొచ్చారు. పైగా సుగంధ వ్యాలీ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజను ఇటీవల బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కస్టమర్ దేవుళ్ల సమక్షంలో నిర్వహించారు. సుగంధ వ్యాలీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విశేషాల్ని రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులతో ప్రత్యేకంగా పంచుకుంటున్నారు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ MD లైన్ సాయి వెంకట్ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో ఒక లుక్ చేద్దామా? సుగంధ వ్యాలీ స్వర్ణ విహార్ గ్రూప్ నుంచి వస్తున్న ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ విల్లాస్ 29 లక్షలకే 1250 స్క్వేర్ ఫీటు 147 చదరపు గజాల్లో ఒక డూప్లెక్స్ విల్లాని అందిస్తున్నాం. ఇది కేవలం ఈ నెల 15వ తేదీ వరకే, నవంబర్ 15 నుండి 32 లక్షలు 1250 స్క్వేర్ ఫీటు 147 గజాలు. ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు వెంచర్లు ల్యాండ్ పర్చేజ్ చేస్తేనే అప్రిషియేషన్ వస్తుంది. సో అలాగా వెంచర్లు వేయడమే కాకుండా వెంచర్లో కన్స్ట్రక్షన్ చేస్తేనే మంచి అప్రిషియేషన్ వస్తుందని మేము భావించి ఈరోజు మా వెంచర్లో DTCP లేఅవుట్ వెంచర్లో కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందని ముందుకొచ్చి ఈరోజు మేము ఒక అనౌన్స్మెంట్ తోటి ఈరోజు దాదాపు 60 మంది విల్లాలు బుక్ చేసి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. స్వర్ణ విహార్ చేపడుతున్న సుగంధ వ్యాలీ ప్రాజెక్టులో ఒక్కో హౌస్ 12 నెలల్లో పూర్తవుతుంది. 3 నెలల్లో ఇంటీరియర్స్ పూర్తవుతాయి. 16వ నెల నుంచి 2 సంవత్సరాల పాటు రెంటల్ అష్యూరెన్స్ కూడా అందజేస్తోన్న ఏకైక సంస్థ స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. 29 లక్షల రేటు అనేది ఈ నెల వరకే పరిమితమని గుర్తుంచుకోండి. ఆ తరువాత 32 లక్షల రూపాయలవుతుంది. కేవలం 15 నెలల్లో 100 ఇళ్లను కట్టాలన్న లక్ష్యాన్ని స్వర్ణ విహార్ నిర్దేశించుకుంది.
ఈ ప్రాజెక్టును ఇలా ప్రకటించారో లేదో అలా బయర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సుగంధ వ్యాలీకి ఎందుకు ఈ పేరు పెట్టామంటే ఇందులో రెడ్ శాండిల్ అండ్ శ్రీగంధం చెట్లు కూడా వేయడం జరిగింది. ఎప్పుడో 3 years బ్యాకే వేసి ఈరోజు వెంచర్ డెవలప్ చేస్తున్నాం. ఈరోజు అన్ని రోడ్లు కూడా డెవలప్ చేయడం జరిగింది. డ్రిప్, కరెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ కూడా డెవలప్ చేస్తూ ఈరోజు హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయాలని ఒక 3 months ముందు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు చాలా స్పందన వచ్చింది. ఇందులో ఆల్ ఫెసిలిటీ, క్లబ్ హౌస్, పార్క్స్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ స్పెషల్గా ఏంటంటే ఈ నెలలో మేము తీసుకున్న నిర్ణయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఈ వెంచర్లో నిర్మించాలని అనుకున్నాం. సో అది మాకు ఈసారి మేము అనుకున్నాం, ఈ టెంపుల్ రామేశ్వరం శివాలయం వెళ్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మాది రోడ్ బిట్ కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ చుట్టాము. అయితే ఇందులోనే నేను ఫిలిం స్టూడియో కూడా 2 floors 4,000 square feet బిల్డింగ్ కట్టడం జరిగింది. టీవీ ఛానల్స్కి, టీవీ స్టూడియోస్కి వాళ్ళు షూటింగ్ చేసుకుంటున్నారు. సో ఒక అద్భుతమైన వెంచర్ డిటిసిపి లేఅవుట్ 1250 square feet 147 గజాల్లో ఈరోజు 29 లక్షలకే వస్తుంది. సో ఇది ఇవాల్టి స్వేచ్ఛ డెస్టినేషన్స్ రియల్ ఎస్టేట్ గురు. ప్రిన్సిపల్ స్పాన్సర్ TSnews.tv.